హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం ఉప్పల్ భగత్లో ఉన్నాము. పర్మిషన్ లేకపోతే ఇట్లా షెడ్యూల్ కొట్టారు పాపం. ఇంత కష్టపడి పాపం లక్షలు పెట్టుబడి పెట్టి పాపం కట్టుకున్నాడు. అనవసరంగా అన్యాయం కూడా కొట్టిరు ఆయనది. మరి ఇదే పర్మిషన్ తీసుకుంటే అయిపోవు కదయ్యా. అదే విధంగా చూసుకుని అయితే పాపం ఆయన ఎవరికైతే పాపం సపోర్ట్ తీసుకున్నాడో, ఎవరికైతే మామూలుగా ఆయన చూసుకున్నాడో అన్యాయంగా పాపం గొడవట్టిరు. మరి ఎందుకంటే పరిస్థితి ఎవరైనా ఒకటే, లక్షల పెట్టుబడి పెట్టి షెడ్ కట్టుకొని పాపం ఆయన గొడవట్టు జరిగింది. కావున నేను ఏమంటున్నా అంటే, ఇదే ఉప్పల్ భగత్లో 100 షెడ్లు ఉండవచ్చు. మరి ఒక్క షెడ్డే కనిపించిందా? మరి మిగతా షెడ్లు కూడా ఉన్నాయి కదా, మిగతా 100 షెడ్లు ఉన్నాయి. మరి అట్లా అనుకున్నప్పుడు మరి ప్రతి షెడ్ మీద మరి మీరు చర్యలు తీసుకోవాలి. ఒక్కదాని మీద చర్యలు కాకుండా ప్రతి షెడ్ మీద చర్యలు తీసుకోవాలి. మరి అవన్నీ కనిపిస్తలేవా నాయకులకు, మున్సిపాలిటీ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ? అవును, నేను ఏమంటున్నా అంటే, షెడ్ కట్టుకుంటారు పర్మిషన్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉంటుంది కదా. ఈరోజు ఉప్పల్లో అన్యాయం అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి. మున్సిపాలిటీ అయితే అప్పులపాలు అయిపోతుంది. అదే మీరు అభివృద్ధి పెరగాలంటే ఇట్లాంటి షెడ్లు కట్టినప్పుడు పర్మిషన్ తీసుకుంటే అభివృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుంది, కాలనీ డెవలప్ అయిపోతుంది కదా. మరి ఎందుకు దీని మీద మీరు చర్యలు తీసుకోరు? ఈ పాపం అన్యాయం ఇలా ఊళ్ళో ఏమొస్తుంది? కట్టేటప్పుడు చెప్పచ్చు కదా, కొంచెం పైపులు వేసేటప్పుడు చెప్తే అయిపోతుంది కదా. మొత్తం కట్టి సెట్ అయ్యే వాళ్ళకు కిరాయికి ఇచ్చినాక తర్వాత కూడా ఎంత బాధ. అది చాలా బాధాల విషయం ఇది. నేను కావున అట్లా అనుకుంటే ఎన్నో షెడ్లు ఉన్నాయి, అన్ని షెడ్ల మీద చర్యలు తీసుకోవాలి, ఒక్క షెడ్ మీద కాదు. కాబట్టి ఏమంటున్నా అంటే, ప్రజలారా, నేను ఏ షెడ్ అయినా ఫస్టే పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కట్టేదాకా ఎందుకు కావాలి? కట్టినాక మళ్ళీ గుళ్ళగొట్టే ఎందుకు గుళ్ళగొట్టాలి? గుళ్ళగొట్టే బదులు ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళ తరపున డబ్బులు మున్సిపాలిటీ కట్టి తీసుకుంటే అయిపోతుంది కదా. అన్యాయం కూడా ఏమొస్తుంది? కావున అడుగులు జరుగుతుంది. అంటే నేను అన్యాయం ఎందుకు కట్టాలని అడుగుతా, కట్టింది గోలగొట్టినా కానీ ఇది తప్పని కూడా అడుగుతా. ఎందుకంటే లక్షల పెట్టుబడి పెట్టి పాపం వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి అది పద్ధతి కాదు. ఏమని ఉంటే పర్మిషన్ తీసుకోమని చెప్పాలి. ఇది నేను చెప్పేది. కానీ ఇంకోటి విషయం ఏంటంటే, ఇదే ఉప్పల్ భగత్లో అక్రమ కట్టడాలు సెట్ అయితే అద్దుపద్దు లేకుండా అయిపోయింది. ఆల్రెడీగా బోర్డు కూడా పెట్టారు, ఎట్లాంటి షెడ్లు కట్టద్దని కూడా జేఎఫ్ పెట్టడం జరిగింది. కానీ కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నాం మనము. కొత్త షెడ్ అవుతుంది, ఒక షెడ్ మీద మనం స్టోర్ చేయడానికి వెళ్తున్నాము. అట్లాంటి షెడ్ మీద మీరు చర్యలు తీసుకోవాలి. సరే, ముందుకెళ్దాం. చూస్తున్నామండి. థ్యాంక్ యూ, కేకే న్యూస్.